ఘటనకు సంబంధించిన రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగిలిపేట దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కూలీలను హాస్పిటల్కి తరలించడం జరిగింది. వారంతా కూడా వ్యవసాయ కూలీలు. పసుపు కోతకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతోపాటు 4 మృతి చెందారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి దృశ్యాలు మీరు చూస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఆ కుటుంబం. అక్కడ జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగిలిపేట దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 4 మరణించారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యవసాయ కూలీలను హాస్పిటల్కి తరలించడం జరిగింది. పసుపు కోతకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. అసలు ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? అక్కడ ఏమైనా ఆ రోడ్డు ఏమైనా గుంతలుగా ఉందా, లేకపోతే దేనైనా తప్పించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిందా, లేకపోతే అతివేగమైన కారణమా? కారణం ఏదైనా కావచ్చు, కానీ ప్రస్తుతం 4 నిండు ప్రాణాలు అక్కడ ఆ రోడ్డు ప్రమాదానికి బలైపోయాయి. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. తమ వాళ్ళు ఇక్కడ లేరు అని తెలిసి ఆ కుటుంబాలు హాస్పిటల్కి చేరుకొని రోధిస్తున్న దృశ్యాలు అక్కడ వాళ్ళని హృదయాలను ద్రవించి వేస్తున్నాయి. మీరు చూడొచ్చు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి అక్కడ కుటుంబాలు అక్కడికి చేరుకొని. అసలు ఈ ఘటనకి ప్రధాన కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. ఎటు పోయి వస్తున్నారు? పనికి పోయి రాంగ ఇంటికి రాంగ తోట పనికి రాంగ ట్రాక్టర్ పోయినాడు. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు సార్. ఇప్పుడు రాంగ ఇప్పుడు దీంతో 3 ఇంకొక ఆమె కూడా ఆమెను గుండె కొడుతుర్రు. ఇప్పుడు ఈమె అనిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఇంకొక ఇద్దరు మనబెట్టిరు. ఇంకొక అమ్మాయికి ఇంకొక ఆమె ఉంది గుర్తురు, కానీ ఆమె కూడా గ్యారంటీ లేవంటారు. ఎవరికి ఎటు రాంగా ఎటు పోయారు అసలు? మొగిలిపేట. ఎక్కడి నుంచి వస్తారు మీరు? అక్కడ సరికి అక్కడ ఎటు పోయి వస్తున్నారు? పనికి పోయి రాంగ ఇంటికి రాంగ తోట పనికి రాంగ ట్రాక్టర్ పోయినాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది? ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి కూలీలు తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ట్రాక్టర్ పైన లోడ్ ఉంది సచిన్. దీనిలో భాగంగా వాళ్ళందరూ దాదాపు 20 మంది వరకు ప్యాసింజర్స్, వ్యవసాయ కూలీలు వాళ్ళని తీసుకొని వస్తున్నటువంటి సమయంలో అదుపు తప్పి ఆ దగ్గరలో ఉన్నటువంటి గుంతలో పడిపోయింది. దీనిలో భాగంగానే వాళ్ళంతా కూడా 4 అక్కడికక్కడే మృతి చెందారు. దానికి సంబంధించి విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి 3 తీవ్ర గాయాలయ్యాయి, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిలో ఒక్కసారిగా ఎస్కేప్ కావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో పనులకి వెళ్ళినటువంటి వీళ్ళంతా వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు. వైష్ణవి, పెద్దిరెడ్డి గంగు, లలిత, సంపంగి సాయమ్మగా ఇప్పటికి గుర్తించారు. మరో 2 పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. మరో కొంతమందికి గాయాలయ్యా అన్నారు.